స్టార్ట్. దండాలు కూడాలను రెవెన్యూ పంచాయతీలుగా, దండాలను కూడాలను రెవెన్యూ పంచాయతీలుగా, దండాలు కూడాలను రెవెన్యూ పంచాయతీలుగా. జై సవాలా, జై కొమరం భీమ్, జై ఆదివాసీ, జై భీమ్. మిత్రులారా, ఈరోజు ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనకు నెలకొంది. ప్రభుత్వాలు మారినా, స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావస్తున్నా ఈ యొక్క ప్రభుత్వాలు మన మీద విషాన్ని కక్కుతుంది. మనల్ని ఎప్పటికప్పుడు అణగదొక్కే ప్రయత్నమే చేస్తుంది. సమానత్వంలో వాటా లేదు, రాజకీయంగా వాటా లేదు, ఉద్యోగస్తుల్లో వాటా లేదు, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పదవులలో రాజకీయాలలో కూడా వాటా లేదు అనే విషయాన్ని మిత్రులారా మరి మీ ముఖంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరి ప్రజలు మూలవాసులకు తెలియపరుస్తున్నాను. నా పేరు అంగత్ రాంబాబు నాయక్. నేను సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడిగా మరి తెలంగాణ వ్యవస్థలో రాష్ట్రంలో మరి మన యొక్క అణగారిన వర్గాల కోసము పోట్లాడి ముందు వస్తున్నటువంటి క్రమంలో ఈ రోజు ఈ యొక్క ప్రాంతంలో మనం అంటే ప్రభుత్వాలు మారే కొద్దీ మన జీవితాలు మారుతాయేమో అని, ప్రభుత్వాలు మారే కొద్దీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన జీవితాలు మారుతాయి, మన ప్రభుత్వాలు మనకు వస్తాయని చెప్పేసి ఒక ఆలోచనతోటి కంకుడు బద్దులై మనము మరి తీవ్రంగా మన ఏదైతే మన రిజర్వేషన్ కంటే ఎక్కువగా మరి పోరాడి తెలంగాణ రాష్ట్రం కోసం అటువంటి మన ప్రాణత్యాగాలు చేస్తున్నటువంటి మరి మనకు ఈరోజు హైదరాబాద్ నడుపట్టులో మరి రోడ్ల మీద కూర్చునే పరిస్థితి ఎవరు తీసుకొచ్చి చేశారు అనే అంశాన్ని కూడా ఈరోజు మనము తేటతెల్లం చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. మిత్రులారా, ఏదైతే ప్రభుత్వాలు గల్లబొల్లి మాటలు చెప్పి వారి యొక్క సీట్లను ఓట్లను ఎక్కించుకొని ఓట్లను ఆడుకుంటూ వాళ్ళు సీట్లెక్కి ప్రభుత్వాల కుర్చీల మీద ఎక్కినంత మాత్రమే ఏదైతే వర్గాలు అనగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు మాత్రమే గుర్తుకొస్తారు తప్ప ఎప్పుడైతే మనల్ని సమానత్వంలో భాగం చేయడం కానీ, రాజకీయంలో భాగం చేయడం కానీ, మరి ఆర్థికంగా బలోపేతం చేసి ఉద్యోగాలు, విద్యలో మనల్ని వాటా ఇవ్వాలన్నప్పుడు ఏ ప్రభుత్వాలు వాళ్ళు దొంగదారిన మరి దొంగల రకంగా ఏదైతే దొంగలు ఏ రకంగా అయితే మరి మనను చూపిస్తారో కనబడకుండా పోతారో అట్లా రకంగా ఈ రోజు కూడా ఉంది. మిత్రులారా, ఏ ప్రభుత్వాలు వచ్చినా మన పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి ఈరోజు ఈ యొక్క పరిస్థితిని మనం నెలకొంది కాబట్టి జీవో నెంబర్ 3ని మనం గురించి మాట్లాడాలంటే మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము మరి 2020లో ఏదైతే కరోనా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మరి అప్పటికే దాన్ని ఒక స్టేజ్లో తీసుకొచ్చి సుప్రీంకోర్టులో దాన్ని మరి చెల్లుబాటు ఏ రకంగా లేకుండా చేసింది. మరి అప్పుడు ప్రభుత్వము కళ్ళకు నీరెత్తినట్టు కళ్ళు మూసుకొని ఉన్నట్టు ఉంది. ఆ యొక్క జీవో నెంబర్ 3ని కేవలం 20 సంవత్సరాలు మాత్రమే మరి ముందుకొచ్చింది. 20 సంవత్సరాల్లో ఏదైతే నిర్మల్ నుంచి నాగర్ కర్నూలు జిల్లా నుంచి వరకు ఉన్నటువంటి మరి ఏదైతే తండాల్లో, గూడాల్లో, చెంచు పెట్టల్లో బతుకుతున్నటువంటి మన ప్రజానీకం 20 సంవత్సరంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకుంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. మిత్రులారా, మన జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో ఫారెస్ట్ ల్యాండ్ లో వాళ్ళ యొక్క ఏదైతే కంపెనీలు పెడతారో దానికి 100 ఎకరాలు 1000 ఎకరాలు మరి వాళ్ళని ఏదైతే మరి ఎన్ఓసి ఇచ్చి మరి అక్కడ ఉన్నటువంటి మన గూడాల్ని, తండాల్ని, చెట్టు పంటల్ని లేకుండా చేసే ప్రయత్నము భాగమే ఈరోజు జీవో నెంబర్ 3 ముక్త కంఠంతో ఈరోజు చెప్పదలిచాను మిత్రులారా. ఎందుకంటే అదే క్రమంలో జీవో నెంబర్ 3 అని మరి గత ప్రభుత్వం ఇచ్చింది. మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 3 10% రిజర్వేషన్ ని మరి ఆనాడు లక్షల ఎకరాలు మనకు కాకుండా చేసినటువంటి ఆ విషయాన్ని అయినా మరి జీవో నెంబర్ 3ని తీసుకొచ్చిన మరి జీవో నెంబర్ 3లో మరి ఒక పెద్ద కుట్ర కోణాన్ని మరి తీసుకొచ్చి అదే జీవో నెంబర్ 33ని మరి 10% రిజర్వేషన్ హైకోర్టులో పెట్టడం జరిగింది. మనం ఎక్కడున్నాం, మనం ఏ రకంగా వీళ్ళు సమానత్వం చూస్తున్నారు, ఏ రకంగా రాజకీయంగా ఏ రకంగా ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారో ఒక్కసారి మనం కంకుడు బద్దులై ఏదైతే ఒక పూట తిండి తిరగపోయిన పర్వాలేదు మిత్రులారా, కానీ మనము ఆత్మగౌరవం మీద కొడుతూ ఉన్నారు. ఈ యొక్క అగ్ర కులాలు ఆత్మగౌరవంతో మనం బతకాల్సిన బాధ్యత, అవసరం, ఆవశ్యకత
ఎప్పటికీ ఉందనే అంశాన్ని కూడా మీతో ఈరోజు ఈ యొక్క ప్రజానీకానికి తెలియపరుస్తున్న మిత్రులారా.